I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. So unexplained infertility గురించి తెలుసుకుందాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే వీళ్ళకు ఫీమేల్లో అన్ని పారామీటర్స్, మేల్లో అన్ని పారామీటర్స్, స్కాన్ వైజ్, ఓవరీస్, ఎగ్ రిజర్వ్, మేల్లో స్పర్మ్స్ కౌంట్ అన్ని నార్మల్ ఉంటాయి, ట్యూబ్స్ అన్ని బాగుంటాయి, అయినా ప్రెగ్నెన్సీ రాదు. సో వీళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఆల్మోస్ట్ ఇది కూడా మనం 30%, 30 to 35 ఇప్పుడు ఇన్సిడెన్స్ చాలా పెరిగింది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో వీళ్ళల్లో కొంచెం మనము కనుక్కొని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఇమ్యునలాజికల్ కాజెస్ అంటాం. సో ఇమ్యునలాజికల్ కాజెస్ మనం జనరల్ గా ఇవి డయాగ్నోస్ చేయలేం కాబట్టి ఇమ్యునలాజికల్ కాజెస్ వల్ల కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో వీటి వల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గడం జరుగుతుంది. తగ్గడం వల్ల మనకు రిజల్ట్స్ అబ్నార్మల్ రావడము, అండ్ వీటిని కూడా మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేటగరైజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కూడా మనం డిఫికల్ట్ టు డయాగ్నోస్. సో ఈ పేషెంట్స్ కూడా జనరల్ గా మనం అన్ని టెస్ట్ చేస్తే నార్మల్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళని కూడా మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వీళ్ళకి జనరల్ గా మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించుకోవాలి, స్ట్రెస్ ఒకటి తగ్గించుకోవాలి, అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెంచుకోవాలి, అండ్ మెడిటరేనియన్ డైట్ అంటాం. సో ప్లాంట్ రిచ్ డైట్ పెంచుకోవడం, అనిమల్ ఫుడ్ తగ్గించుకోవడం, ఇవన్నీ అడ్వైస్ చేస్తుంటాం. సో వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ ఐయుఐ సైకిల్స్ అడ్వైస్ చేస్తాం. అది కూడా ఒక 3 to 4 సైకిల్స్ ఐయుఐ అడ్వైస్ చేసిన తర్వాత వీళ్ళకి జనరల్ గా సూపర్ ఓవులేషన్ అంటాం. సో మన టార్గెట్ నార్మల్ గా ఐయుఐలో 1 ఎగ్ రావడం మన టార్గెట్. వీళ్ళకి సూపర్ ఓవులేషన్ 2 to 3 eggs రావాలని మనం ట్రై చేస్తాము. ఇండక్షన్ డ్రగ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టి 3-4 సైకిల్స్ ఐయుఐ ట్రై చేస్తాం. ఒకవేళ వీటిలో రిజల్ట్ రాకపోతే డైరెక్ట్ గా వీళ్ళని మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా లేకపోతే ఇక్సీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కౌన్సిల్ చేస్తాం. సో వీటిల్లో మనకు ఈ ఇక్సీ పద్ధతి, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, వీటిని కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు ఇంకొకటి ఏంటంటే మన ఎక్సర్సైజ్, మోడరేట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ గైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. థ్యాంక్ యూ.